మాది మేడుపల్లి గ్రామం, తిరుమలపాలెం మండలం. వజ్ర అనే నాగరాజు. అబ్బాయి చెప్తారు. కంపెనీ పేరు తెలుసుగా, క్రాప్వెల్ కంపెనీ వల్ల వజ్రా తెచ్చామండి అని చెప్పు. కంపెనీ క్రాప్వెల్ మన ఆయన రైతు మీ నీ పేరేం పేరండి? నా పేరు సీను బోడ మేడదపల్లి. ఏ మండలం మీది? తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మీరు ఏ విత్తనాలు వేశారు? వజ్ర విత్తనం వేశారు. ఎక్కడ తీసుకొచ్చారు ఆ విత్తనాలు? పంతులు గారు ఇచ్చారు. ఇది షాప్ పేరు సాయిలక్ష్మి షాప్లో పంతులు గారు ఇచ్చారు. ఆ విత్తనం వేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందండి? రోగాలు తక్కువ, దిగుబడి ఎక్కువ, బాగుంటది. తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా? దీనికి రాదు, తెగుళ్ళు రావు. కాయ సైజ్ ఎట్టుంది? సాయ బాగుంది. ఫస్ట్ కోత కానీ ఈ కోతకి ఏమన్నా సైజ్ తేడా ఉందా? అంతే ఉందా? ఏం తేడా ఏం లేదు. నెంబర్ 1 ఉంది. బాగుందా? మరి కలర్ ఎట్టుంది? కలర్ నెంబర్ 1 క్వాలిటీ. మీరు ఇప్పుడు ఫస్ట్ కోతలు ఎంత తీశారు? ఎకరం వేసాం, 15 క్వింటాలు అయింది. ఇప్పుడు 10 క్వింటాలు అయితే అయింది. 10 క్వింటాలు అయింది. మొత్తం 10 క్వింటాలు అయింది. ఎకరానికి 10 క్వింటాలు పైన వస్తుంది. 1 క్వింటాల్ 2-3 క్వింటాలు ఎక్స్ట్రా వస్తుంది. అన్నదని చెప్తాను. ఈ విత్తనం అయితే మీకు నచ్చింది కదా? మాకైతే నచ్చింది ఇది. మరి పక్క రైతులకు వేసుకోమని చెప్తారా ఈ విత్తనం? చెప్తాం సార్, చెప్తాం. మరి చెప్పాలి రైతులకి, ఎందుకంటే తెగులు తక్కువ విత్తనం కాబట్టి మీకు వేసుకుంటే మీకు మంచిది. ఏది రాలేదు. కలర్ ఎట్టుంది? ఇది నెంబర్ 1 క్వాలిటీ. ఇది మార్కెట్లో అమ్మారా విత్తనాలు, కాయలు? ఇక్కడ ఊళ్ళో అమ్మారా? ఇక్కడ అమ్మినాం కొంత, ఖమ్మం వాళ్ళు కూడా కొంత అమ్మినాం. మార్కెట్లో ఏ రేటు పడింది? ఇది జెండాపేట మీద పోయింది. 100 అటు ఇటు మీదనే. అంటే 14,000 అమ్మారు. 100 తక్కువ 14,000 అమ్మారు. కాటాలు మంచిగా వచ్చినాయా? కాటా నెంబర్ 1 వచ్చింది. సైజు కూడా మంచిగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. నెంబర్ 1 ఇత్తనం. మీరు మొత్తం ఎంతమంది వేశారు ఈ ఊర్లో ఈ ఇత్తనం? నేను ఎకరం వేసిన, మా అన్న ఎకరం వేసిండు, మా నెవరన్న 1 ఎకరం వేసిండు, మా బావలు 6 ఎకరం వేసారు. మొత్తం అందరు పంతులు గారి షాప్ దగ్గర తీసుకొచ్చారు. అక్కడే తీసుకొచ్చాం. సాయిలక్ష్మి ఎంటర్ప్రైజ్ పంతులు గారు. మరి వచ్చే సంవత్సరం పక్క రైతులకు చెప్పి తీసుకొస్తారా ఇదే విత్తనాన్ని? తీసుకొస్తాం. ఈ కంపెనీ ఎవరైనా అడిగితే ఇది క్రాప్వెల్ సీడ్స్ వారి వజ్రా అండి, కొత్త విత్తనము. మేము పోయిన సంవత్సరం పెట్టాం, ఈ సంవత్సరం ఇంకా మంచిగా వస్తుంది, మంచి దిగుబడి వచ్చింది మాకు, వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా దిగుబడి వస్తుంది, మేము సాటి రైతులకు చెప్తామని చెప్పాలి. మీరు వేశారు కదా, రైతుగా మీరు వేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు, నువ్వు వేసిన విత్తనం ఏంట్రా అని అడిగినప్పుడు పలానా విత్తనం తెచ్చామండి, మాకు నచ్చింది, బాగుందని చెప్పాలి. చెప్తాం సార్. ఇది నాది, మా అవతల మానది కూడా చూపిస్తా అని చెప్తా. అయితే అనుకుంటారు కానీ చెప్పరాదు. ఇప్పుడు మీకు భాష వచ్చుగా, మీ భాషలో చెప్పు, ఇదే మాటలు మీ భాషలో చెప్పు, చాలా బాగుంటది. అట్లా చేస్తే అబ్బాయి మీకు అర్థం కాదా? మీ భాషలో చెప్పు. నెంబర్ 1 ఇత్తనం కావాల్సింది మేడదపల్లి. ఇది కాయవత్తి నెంబర్ 1 ఎకరం వాడి గారో ఈ వాడి మారం నెంబర్ 1. ఏ ఇతరం నమ్మకమైనా గాలివన్ రైతు, గుణవత్తి మాత్రం గాలి ఆసు. ఏ ఇతరం మారం నెంబర్ 1 క్వాలిటీ. కత్తల జాతి మారం జెండా పాట పడాయి మేడదపల్లి. हमार मार नाम सीनू बोड़ा सीनू मार भिया गाड़ो मुझे भिया गाड़ो मार भने गाड़ो म गाड़ो फस्ट सारी अंत తీసినా ఫస్ట్ 15 క్వింటాల్ 15 క్వింటా అవే 12 నుంచి 13 తెలుగులో చెప్తావా సరే
వజ్రా అండి. ఇది ఈరోజు మేము ఈ వీడియో తీసేది మార్చి 6వ తారీఖు. అంటే మార్చి 6 అంటే దగ్గర దగ్గర మనం ఒక 2 కోతలు కోయటం అయిందండి. ఇక్కడ ఇది బోడాశ్రీన్ అని మేడిదపల్లి, ఇది తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. ఇక్కడ ఏంటంటే ఈ వజ్రా అనే వెరైటీ కింద నుంచి పై దాకా కూడా ఒకటే రకం, ఒకటే సైజు, కలర్ కూడా నెంబర్ 1 కలర్ అండి. ఇది మార్కెట్లో కూడా జెండా పాట పోయింది, 100 తక్కువ జెండా పాటలో ఇది అమ్మటం జరిగిందండి. ఇది క్రాపెల్ సీడ్స్ వారి వజ్రా అండి. ఈ వజ్రా అనే వెరైటీలో గొప్పతనం ఏంటంటే కింద నుంచి కూడా పైదాకా కాపు ఒకటే కాపు అండి. కాపు ఒకే రకంగా ఉంటుందండి. సైజు కానీ కలర్ కానీ ఇంతవరకు తేడా లేదండి. ఇప్పుడు మార్చి 6వ తారీఖు తీస్తున్నాం ఈ వీడియో. ఇది చూసి రైతులు ఈ వజ్రా అనే వెరైటీని వేసుకొని మీరు అధిక లాభాలు పొందాలని ఈ క్రాపెల్ సీడ్స్ తరఫున మేము మాట్లాడుతున్నాం అండి. ఈ వెరైటీకి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు చూడండి, మార్చి 6వ తారీఖు కూడా పైదాకా కలర్ కాయ సైజు కానీ ఎలా ఉందో చూడండి. తెగుళ్ళు ఇది పంట వేసినా కూడా తెగుళ్ళు తక్కువ. దీనికి నల్లి తాకిడి కూడా తక్కువ ఉందండి. దీనికి కొమ్మకులుడు తక్కువ. దీనికి ఈ వెరైటీని వేసుకొని రైతులు అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నామండి. ఓకే. లేదు, నేను ఫీల్డ్లో ఉన్నా, వీడియో చూపిస్తాను. అయితే ఫాలో అయిపోయేవాళ్ళు. లేదు సంజీవ్ అంకుల్ ఉండు కదా, మనం మేము ఫోటోలు తీయలే, మన తెలిసి మళ్ళీ లెక్క వారు సాందినం మనం తీసిన బాగుంది, అటే బాగుంది. ఈ జాలంపు అప్పుడే చెప్పినాం మనం ఇటు వచ్చారు. వాడి లోగో అంటే అదే వస్తుంది మరి. లోగో మా విత్తనాలు ఇవన్నీ చక్కెర ఇది వచ్చింది. సరే, ఇది చేసినాక నీకు ఇంకా రేపు కూడా ఉన్నాయి ఇల్లే ఫీల్డ్స్ అయిపోయినాక ఆదివారం పడుతుంది. ఇదే పచ్చికాయ తీయాలి. అక్కడ పండుకాయ కొప్పు ఉందిగా కోసింది. డబ్బులు ఏం చేస్తారు? నేను అమ్మలేసాడు ఎలా వచ్చింది మార్కెట్. ఒక డబ్బులు మెరుగంటే ఉందా కాయ? ఉంది. ఎప్పుడు మీరు కాదండి, నేను తీసుకుంటున్నా మొత్తం. రారాయా వచ్చేస్తా నాకు, మీరు రండి. మీ ముగ్గురు దగ్గర ఉన్నాయా? మీ ముగ్గురు నిలబడి. పచ్చికాయ గట్టికున్నాక ఏడదకుంటుంది.
నీకు చెప్పు ఇప్పుడు చెప్పు. ఏంటంటే భయం. మార్చి 6 पानी बांध में वाड़ीने काता पूता यान दिगारी वाड़ी याना लाइने पर छई वाड़ी काल पर टोड़ो फिर पानी बांधो याना छ वाड़ी मात्र काता पूता मात्र याना छ పచ్చదనం కూడా చెడిపోలేదు. రాదు, అది గ్రీనరీలో ఉందిగా. నువ్వు చెప్పరా, ఓరా నువ్వు చెప్పరా. అబ్బాయికి వచ్చి కానీ చెప్పడానికి ఎందుకు మామూలు చెప్పమ్మా, నీకేమన్నారు. స్టార్ట్ చెప్పు. నా పేరు నాగరాజు, మిడదపల్లి గ్రామం, తిరునాపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఇది మా మామయ్య తోట. క్రాప్వెల్ వారి వజ్రా కంపెనీ సీడ్, వజ్రా సీడ్స్. ఇది ఎకరానికి 15 క్వింటాలు ఒకసారి ఏరినాం, మళ్ళీ ఇంకో 15 క్వింటాలు వెళ్తాయి. ఇవాళ మార్చి 6, ఇవాళ నీళ్ళు కట్టినాం. మళ్ళా పూత కాత మంచిగా ఉంది. మళ్ళీ పచ్చికాయ కూడా బాగానే పచ్చిగా ఉంది మంచిగా. మళ్ళీ ఒక 10-15 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. రైతులందరూ వచ్చే సంవత్సరం అందరూ ఈ క్రాప్వెల్ వారి సీడ్స్ని, వజ్రా కంపెనీ తీసుకోండి. మంచి దిగుబడి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావచ్చు. ఏ ఊరు మీది? మిడదపల్లి మండలం, తిరుమలాపాలెం మండలం. ఇది ఏమి విత్తనం? వజ్రా క్రాప్వెల్ సీడ్స్, వజ్రా కంపెనీ. ఇప్పుడు ఈ విత్తనం వేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? తెగుళ్ళు కానీ కాపు కానీ? తెగుళ్ళు కానీ కాపు కానీ మంచిగా ఉంది. కాపు మంచిగా ఉంది. తెగుళ్ళు చాలా తక్కువ, రోగం కూడా అంతగా రాదు. బయట విత్తనాల మీద పెట్టుబడి మీకు ఏమనిపించింది? తక్కువ పెట్టుబడి అయిందా, ఎక్కువ పెట్టుబడి అయిందా? చాలా తక్కువ పెట్టుబడి అయింది. చాలా మాకు కలిసి వచ్చింది. ఇప్పటికి ఎన్ని క్వింటాలు అమ్మారు? ఇప్పటికి 15 క్వింటాలు అమ్మినాం. ఇంకో 15 క్వింటాలు వెళ్తాయి. ఇంకా పూత ఖాత కూడా బాగానే ఉంది. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఇది ఎకరము, ఇంకో మామయ్య ఎకరము, మాదొక ఎకరము, మొత్తం 4-5 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. అందరిది ఒకే రకంగా ఉందా, తేడా ఏమన్నా అనిపించిందా? ఒకే రకంగా ఉంది. అందరిది ఒకే పూత ఖాత, మంచి దిగుబడి వచ్చింది. ఇప్పుడు రేట్ ఎట్లా పడింది మార్కెట్ తీసుకుపోతే మీరు? రేటు కూడా 14,000, 13,900 మంచిగానే పడ్డది. మంచి క్వాలిటీ కాబట్టి మంచిగా రేట్ వేశారు. మరి వచ్చే సంవత్సరం పక్క రైతులకు చెప్తారా మరి విత్తనాలు వేసుకోమని? ఖచ్చితంగా పక్క రైతులకు చెప్తాం. ఎందుకంటే తక్కువ ఖర్చులు ఎక్కువ దిగుబడి రావచ్చు. మీకైతే మంచిగా అనిపించింది. వెరీ గుడ్. వాళ్ళు వచ్చేసి ఇట్లా పైకి ఓకే. ఇంకోటి
పులి పండ్లు ఉన్నది అందుకని హ్యాపీ ఓ బత్తాలు కూడా సీనాడు కనపడవు సీను ఇటు పెట్టు ఇటు పెట్టాలి సీనాడు అటు కనపడదు నీకు తీస్తాను రావట్లేదు అన్న మంది సాయలక్ష్మి కొట్టించింది అవి తేవాల్సింది మనం ఇది తెచ్చాం పెద్ద అయ్యి అవి రావాల్సింది మరి ఇందాక చెప్పాలి వస్తానా క్లారిటీగా మీరు పొలం మీద యాసంగానే వేసిండా వాడు వేసిండా చెరువు ఇప్పుడు చెరువు కొందండి లేనింది అవును వాడు పొలం ఆడదు లోనుందా అవ్వండి అప్పుడేది బయటికి అవునుగా ఇంకా ఇక ఇప్పుడే కాయన ఇక 4 రోజులు మాత్రం అవి కూడా తీద్దాం పట్టా మీద ఎండ భలే లెక్క తగిలింది మీకు ఇట్లా తీసుకుంటా లాంగ్ షాట్ డబ్బులు అమ్మంగానే డబ్బులు కూడా రావాలి అమ్మటే వస్తే ఆడికి రేపు రావాలి మళ్ళీ డబ్బులు తీసుకొని రమ్మను అండ్ వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ అన్నయ్య అన్ని డబ్బులు వెళ్ళొచ్చా రేపు మాట కూడా దొక్కాలి అబ్బాయి తీసుకో అది ఖమ్మం సాయలక్ష్మి ఎంటర్ప్రైజ్ అండి. నన్ను పంతులు గారు అంటారు. మా షాపు 2005లో స్టార్ట్ చేసామండి. ఇది క్రాప్వెల్ సీడ్స్ వారి వజ్ర మిరపవిత్తనాలండి. ఇది దీంట్లో కొమ్మకులుడు అనేది బాగా తక్కువ అండి. కనీసం ఒక 10% కూడా మేము అమ్మిన వాటికి చూసాము. కనీసం ఒక 10% కూడా లేదు. ప్లస్ దిగుబడి ఎక్కువ, కాయ బరువు కూడా తూకానికి కూడా వస్తుందండి. మేము చూసిన దాంట్లో ఇవాళ వరకు నల్లి కూడా తక్కువ, కొమ్మకులుడు కూడా తక్కువ చూసిన వెరైటీల్లో ఇది ఒకటండి. రైతులందరూ కూడా ఈ వజ్ర అనే మిరపవిత్తనాలను వేసుకొని తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడులు సాధించాలంటే వజ్ర మిరపవిత్తనాలు వేసుకోవాలండి. కనీసం ఒక 21-22 క్వింటాలు అవుతుందండి, ఎకరం పావు. అది మా షాప్ అడ్రస్ సాయలక్ష్మి ఎంటర్ప్రైజ్, గాంధీ గంజి, ఖమ్మం. ఆడియో ఆన్ చేయి, మాట్లాడుతుంది. క్రాప్వెల్ సీడ్స్ వారి వజ్ర అండి ఇది. బాగుంది.
ఇది క్రాప్వెల్ సీడ్స్ వారి వజ్రా అండి, కొత్త విత్తనం. ఇది తోట కూడా బాగా వెనక చిక్కేసిన తోట. ఇవాళ మేము వీడియో చేసేది వచ్చేసి మార్చి 8వ తారీఖు, మార్చి 7వ తారీఖు అండి. ఇప్పుడు కూడా మీకు ఇంతకీ ఈ తోటలో పచ్చికాయ కానీ గ్రీనరీ కానీ చాలా ఇదిగా ఉంది. పచ్చికాయ ఎంత ఉందో పండుకాయ కూడా సుమారుగా అంతే ఉంటుంది కుడి ఎడంగా. ఈ కాపు ఏంటంటే కింద నుంచి పై వరకు ఫస్ట్ కాయ ఏ విధంగా ఉన్నదో కింద కాయ కూడా అదే విధంగా ఉన్నది. అతి తక్కువ పెట్టుబడితో రైతు చాలా మంచి సేద్యం చేసిండండి. ఇది చిరుమరి గ్రామం. రైతు పేరు వచ్చి సామినేని రమేష్ అండి. చెప్పండి. 20,000 కాదంగా అయిపోద్దిగా సేదరాజుగా. చేస్తండి వీడియో. అండి ఇది బ్రహ్మాండంగా బాగా వచ్చింది. ఏది వజ్రా అండి? వజ్రా అదే మనం తెచ్చింది నారు. నువ్వు కూడా వచ్చినావుగా. అది అదే అదే అదేనా? ఒకసారి మనం తళ్ళు బాగా గట్లే గట్టిగా వెళ్ళింది. బాగా వచ్చింది. ఇది చిన్న రకవాలు కదా? చిన్న రకం కదండి, చిన్న రకం అన్నాడుగా. ఆ రోజు నారు చిన్న రకం ఉంటే ఇక అన్ని రెండింటికి కలుతుందని చెప్పాలే. ఎట్లుంది? బాగాలేదా? బారు బాగా వచ్చింది. ఆహ్వానం ఉంది వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడుదా? వాళ్ళు కన్వర్టెడ్ ఇచ్చేస్తా. అదే పరిశుద్ధ ఆహ్వానం ఉంది. చెప్పు. మోరేలే కానీ అదేలే దాందే ఉంది రే వస్తు వాళ్ళది. ఇంకా మంచి ముందుకు ఇంకా బాగున్నారు. కాదు, ఆయనే తెచ్చేసిండు నీతోనే అన్నాయనే. మరి బుకింగ్ చేయాలా? చేతరా? మండలం సిరిమరి గ్రామం, ఖమ్మం జిల్లా. ఈ వజ్ర అనే విత్తనం మేము లాస్ట్లో వేసినాం. ఈ మామూలుగా చిన్న రకం అనుకొని చెప్పి మాకు తెలియక వేరే వాళ్ళు చెప్తే తీసుకొచ్చి నారుంటే వేసినాం. బ్రహ్మాండం కాసింది. ఎప్పుడు మార్చి నెల ఎప్పుడు ఏ నెల ఉండేది మన అక్టోబర్ నెలలో. అక్టోబర్ లాస్ట్లో అందరు తోటలు అయిపోయినాయి. ఇక ఒక ఎకరం మంచిగా ఉంది, ఖాళీగా ఉంది అని చెప్పి ఇలా వేసినాం. బ్రహ్మాండం కాసింది. దిగుతుంది కాపు. ఈ టైంలో బాగానే పచ్చికాయ పండుకాయ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇప్పుడు తెగుళ్ళు ఎట్లా అనిపించినాయి పక్కదాని మీద పోల్చుకుంటే? తెగుళ్ళు తక్కువే. నల్లి అనేది మామూలుగా వస్తూనే ఉంది. ఇది మెయిన్ అసలు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్క తాలిగా కాలేదు కదా, మెయిన్ ఒక్క తాలిగా లేదు. గింజ కూడా మంచిగా ఉంది. కాటాలు కూడా చాలా బాగా వస్తాయి. చాలా బాగా గింజ మీకు ఇప్పుడు మీ తోట రైతులకు చెప్తారా మరి ఇదే ఈసారి ఈ ఊర్లో వేసుకోమని చెప్పేసి? మా ఊర్లో కూడా వేసారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా మంచి వెరైటీ, ఇదే వెరైటీ మంచిగా వస్తుంది. క్వాలిటీ కూడా ఇదే క్వాలిటీతో వస్తాం మీకు. కాబట్టి పక్క రైతులకు కూడా చెప్పండి. మీ తోట రైతులు కూడా ఇప్పుడు మీకు ఏమనిపించింది? ఇతరం వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు అనిపించింది కదా? వేసుకోవచ్చు. తెగుళ్ళు కానీ కాపు కానీ మీరు కంపెనీ వాళ్ళు ఏదో చెప్తారులే కానీ మాకైతే ఓకే అనిపించింది. నేను చెప్పడం కాదు, మీ మనసుకి ఎట్లా అనిపించింది? నేను ఇప్పుడు కంపెనీ వాళ్ళు మాదేనా వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు కదా, అది కాదు కానీ రిజల్ట్ చూసినాం కాబట్టి మేము రైతు వారిగా నమ్మకంగా చెబుతున్నా. అట్లా ఈ టైంలో లేట్గా వేసిన. మీ పేరేంటంటే? రామారావు. మీది ఏ గ్రామం? సిరిమరి మండలం వచ్చి ఎక్కడండి? ముదిగొండ మండలం. మీరు ఇప్పుడు ఈ క్రాప్వెల్ కంపెనీ వారు వజ్రా విత్తనాలు తీసుకొచ్చి చేశారు కదా, ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుందండి. తాలిగాయలేదు, కొంచెం నల్లి అనేది తక్కువే. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. గింజ ఉంది, గింజ శాతం ఎక్కువ వచ్చింది. తెగుళ్ళు కానీ పక్క రైతులు వాటి మీద పోల్చుకుంటే తెగుళ్ళు మీకు ఎట్లా అనిపించినాయి అండి? తెగుళ్ళు కొమ్మకుళ్ళుడు అనేది రాలే. అసలు కొమ్మకుళ్ళు అనేది లేదు దీనికి. తాలుగా అనేది లేదు. తెగుళ్ళని తట్టుకుంది. విత్తనం అయితే మీరు పక్క రైతులకు చెప్తారు మంచిగా ఉందని చెప్పేసి. బ్రహ్మాండం. సరే, మంచి. 03862895 చిరుమరి. ఓన్లీ మన దాన్నే ఫోకస్ చేయండి, అంతే. మళ్ళీ ఆకుని చేయకండి, ఓన్లీ కాయ. కొంచెం
వెయిట్ దేవుని దగ్గర ఆడికి స్టాప్ చేసి మళ్ళీ ఇంకా వేరే కడ రైట్. చేది యా పచ్చికాయ పచ్చికాయ దీని పడుకో దీన్నా ఈ మండ ఒకసారి ఆ బోర్డు పట్టుకొని నీ ఏ ఊరు ఏంది, నీ ఇంటి పేరు, నీ పేరేంది, నీ పేరేంది, ఏ ఊరు మీది, ఏ మండలం చెప్పాలంటారా? చెప్పాలి. బాగా మంచి పని చేస్తున్న కాక. నీ పేరేంటమ్మా? చావగా ఉపేంద్రండి. ఏ ఊరు? చిరుమరి. చిరుమరి. ఏ మండలం? ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఈ విత్తనం పేరేంటి? స్వర్ణ అండి. స్వర్ణ. ఎక్కడ తెచ్చినావు ఇది? పంతులు గారు కాడ. ఖమ్మం పంతులు గారి షాపా? పంతులు గారి షాప్. ఈ షాప్ ఎక్కడ ఉంది? గాంధీ గంజిలో ఉంది. గాంధీ గంజిలో ఉంది. ఏమనిపిస్తుంది? ఎన్ని ఎకరాలు వేసినావు ఈ పంట? ఇది 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. అవును. ఫస్ట్ కోత కోసినావు? ఎంత అయింది 2 ఎకరాల మీద ఫస్ట్ కోత? 22 అయింది. 22 క్వింటాలు అయింది. ఇప్పుడు ఎంత అయింది రెండో కోత? రెండో కోత కూడా మళ్ళీ అంతే అయింది. మళ్ళీ మూడోసారి 22 క్వింటాలు 22 44 అయింది. 2 ఎకరాలు మన 30 చొప్పున తేలిద్ది. 30 చొప్పున తేలిద్ది. మూడోసారి అయితే 30 చొప్పున తేలిద్ది మొత్తం మీద. నీకేమనిపించి వేసిన కానీ ఎట్టుంది ఈ పైరు? నీకు ఎట్లా అనిపించింది ఈ వెరైటీ? బాగుంది. కలర్ కానీ కాయ సైజ్ బాగుంది. గింజ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కింద నుంచి పై దాకా కూడా ఒకే సైజ్ వచ్చిందా? ఒకే సైజ్. ఏమైనా సైజ్ తేడా ఉందా? సైజ్ తేడా ఏం లేదు, ఒకే సైజ్ వచ్చింది. కలర్ బాగుందా? బాగుంది. తూకం బాగా వస్తుంది. తూకం బాగా వస్తుంది. మరి వచ్చే సంవత్సరం నువ్వు రైతులకు చెప్తావు ఇది మంచి వెరైటీ అని, స్వర్ణ మంచి వెరైటీ వేసుకోండి అని? చెప్తా. ఓకే. ఇంకేమన్నా? చావగాని ఉపేంద్ర అండి, మా చిరుమరి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. అయితే ఈ విత్తనం పంతులు గారి కాడ స్వర్ణ అని తీసుకొచ్చినామండి మన గాంధీ గంజిలో. అయితే ఈ విత్తనం ఇన్నాళ్ళ మంచి వేసిన విత్తనం కంటే ఈ విత్తనం చాలా బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఈ కాయ మంచిగా చిక్కదనం కానీ, లేకపోతే గింజ బరువు శాతం కానీ, తెగుళ్ళను తట్టుకునే విధానం కానీ ఇవన్నీ బాగా పర్వాలేదండి. ఇది పోయినసారి ఫస్ట్ సారి 22 క్వింటాలు అయింది 2 ఎకరాలు. ఇప్పుడు కూడా అంతే అయింది. మళ్ళీ ఒకసారి కూడా ఒక 10 క్వింటాలు, మొత్తం 25 నుంచి 30 లోపు ఎకరానికి తేలే అవకాశం ఉందండి. ఈ బరువు శాతం బాగుంది. తెగుళ్ళకైతే బాగా తట్టుకుంటుంది. మన రైతులందరూ కూడా మంచి ధైర్యంగా తీసుకొచ్చుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే పెట్టుబడి తక్కువలో రోగాన్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది. ఇది గింజ శాతం బాగుంటుంది, కాటాకు వస్తుంది. రైతులందరూ, నేను ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా ఈ సంవత్సరం ఇది బాగా నాకు నచ్చింది. ఇంకా రైతులందరూ కూడా దీన్ని ధైర్యంగా తెచ్చి వేసుకోవచ్చండి. ఈ విత్తనం సాయిలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో తీసుకొచ్చానండి. విత్తనం చాలా బాగుంది. మన అందరం కూడా, ఈ రైతులందరూ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మంచిగా వేసి నమ్మకంగా ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు పండియచ్చు అనే ధైర్యం ఉంది. అట్లే అందరూ కూడా తీసుకొచ్చుకొని మన రైతులంతా అట్లా వేసుకోవచ్చు అని ధైర్యంగా నేను చెప్తున్నా. నువ్వు ఇంకోటి పోత వస్తుంది మనకి, అవన్నీ చెప్పుకో. చూడు ఎట్లా పోతుంది, చూడు అవి ఎట్లా పడుతుంది పోత.
అది పూత అట్లా పడుతుంది. ఆ పూత అంతా ఇట్లా ఇటు పూత వస్తుంది. ఆ పూత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో తీయకండి. చూడు ఇట్లా ఏదన్నా ఈ సరౌండ్ మొత్తం చూసుకో, ఈ నీళ్ళు ఆగేది ఎట్లా ఉన్నో చూడు. ఏడు గారు ఇట్రండి కాదు మంచిగా ఫ్రీగా రావచ్చు. ఎటు ఇందులో తేజపు ఒక 5 ప్యాకెట్లు. నా మందు ఆపి చాలా రోజులైంది, ఇగో నీళ్లు లేవు. చింతకాయ చూడు అసలు. మీరు కిందికి రండి, షేడ్ గారు కిందికి రండి చూపిస్తాను. ఇగో ఆ చెట్టు చూడు నా హైట్ వేసింది మరి. బాగా కాపు. ఇటు 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 బాగుంది. ఇది ఇట్లా ఒకసారి ఇట్లా ఫోటో ఒకటి ఇట్లా. ఇది కూడా ఇంతే ఉంది. ఇది ఏ కంపెనీ అని చెప్పాలి షేడ్ గారు? ఇది స్వర్ణ కాదు, ఇది స్వర్ణే కానీ నో న్యూ సీడ్స్ తైవాన్ కంపెనీ. నో న్యూ సీడ్స్ సార్. ఇట్లా ఒక ఫోటో తీయండి సార్. ఇది అండి, ఇది వచ్చేటట్టు సంజీరా చేస్తున్నాడు. అయిపోయిందా సంజీరా గారు? జెండా పెట్టియాలి అన్నాడు గోపి ఖరీదారుతో అన్నాడు. లేదు అక్కడ తక్కువ లాట్ ఉందండి, లాట్ కొద్దిలే అన్నాడు. ఒక కొమ్మ చూడండి, ఇటు బాగానే ఉన్నది. ఇప్పుడు దీన్ని యూట్యూబ్లో పెట్టాలండి, ఛానల్ పెట్టి. ఇగో ఇట్లా అన్నారు. ఎంతమంది సబ్స్క్రైబ్ దగ్గర నెల 15 రోజులు 2 నెలలు అయితే దగ్గర మందు దీనికి ఆపి ఎప్పుడో అయినా పాపం అది కరుణించి ఒక ఫోటో ఇప్పుడు కాదు దీనికి ఎప్పుడో ఆపేసినాం. చాలా వరకు ఇడిపోయినాయి తోటలు ఈ టైంలో అందరిది. నీ పక్క తోట ఉంది ఎక్కడ దాపేందుకు. అవును, మొత్తం ఏ పాయ నీకు ఇలా గుంటకు కింట అయితే వచ్చింది ఈజీ. ఇంకా పచ్చగా ఉన్న ఆకుల్లో పచ్చికాయలు కనబడటం లేదులే కానీ. వీడియో చూసుకోవాలా సంజయ్, ఎయిట్ సైడ్ వస్తుంది మంచిగా. ఇంకో ఈ ఫోటో తీసుకోను. ఒకసారి ఇది కెమెరా తీసుకున్నా, ఇక్కడ ఫోటో తీసుకో, దీన్ని తీసుకో. ఇక టాప్ సీనేట్రా చూడండి. ఇది కూడా రావాలి, ఈ చెట్టు కూడా రావాలా సార్? వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అట్లా అట్లా గాడి పోదాం పండి. లేదు బాగుంది అసలు చెట్టు. బాగుంది గారు ఈ విత్తనం అయితే. దీంతో ఏది పోటీ పడదు. పోటీ పడలేదు. చూడండి కదా, పడదు, నిజంగా పడదు. హైటు వెయిట్ ఇవన్నీ బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. ఇంకా ఏంటంటే ఈ భూమిలో బాగా పండాకులు వచ్చింది స్టార్టింగ్లో. ఎందుకంటే నేను స్వర్ణ నువ్వు పట్టుకొని నుంచో ఇక ఇంటర్వ్యూ తీసుకు. ఇటు పట్టుకో కుమార్, ఇటు పెట్టు. మీరు ఒకటి పట్టుకో. ఆయన వద్దులే, నేను బాగోదు. మీరు ఉండండి, రైతు కంపెనీ అని ఉన్నదే ఉంటుంది. నువ్వులే, నువ్వు అవసరం లేదు, అది అవసరం లేదు. ఇక రామ్లాలు స్టార్ట్. మామూలు చెప్పేసి ఒక్క నిమిషం ఫస్ట్ నువ్వేం చెప్తావు? మీరు అడగరా? ఏం అడగరా? నా పేరు బొక్కే రామ్లాల్ అండి. మా ఊరు వచ్చేసి విలేజు పంగిడి గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుందండి. ఇది ఈ విత్తనం పేరండి స్వర్ణ. నేను ఈ సంవత్సరం కొత్తగా వేసాను దీనికి. ఇక్కడ ఖమ్మంలో పంతులు గారు అనే షాపు సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ వచ్చేసి 700 అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ డేట్ చూసుకుంటే మార్చి 8వ తారీఖు అండి. ఇప్పుడు దాకా కూడా ఈ తోట అయితే ఫస్ట్ ఒక కాపు తెంపేసినాము, రెండో కాపు కూడా రెండో దానికి కూడా చూడు ఇప్పుడు దాకా కూడా ఈ కాయలు ఇట్లా ఉన్నాయి. తెగుళ్ళకి మళ్ళీ గుబ్బకి అన్నిటికీ పర్లేదండి, నెంబర్ 1గా ఉన్నది. రాబోయే రోజుల్లో రైతులు కూడా దీనికి వేసుకోవచ్చండి, నెంబర్ 1గా ఉంటుంది. ఇదేదో ఆలోచించి చెప్పడం, ఏదో మాయా మాటలు చెప్పడం కాదు.
తోట ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు లైవ్లో ఉన్నాం, చూసుకోండి. నెంబర్ 1గా ఉన్నది తోట. కాయలు కూడా చూడండి ఎంత సైజు బారు ఉన్నది, మంచిగా ఉన్నది. తెగుళ్ళు కూడా మంచిగా తెగుళ్ళకి తట్టుకున్నది, పర్లేదండి. రైతు ఇంటర్వ్యూ తీసుకోవాలి. చెప్పు, ఫస్ట్ మనం నీ చెప్పు. నమస్తే అండి రైతులందరికీ. మరి నోని సీడు నా పేరు కుమార్ ఎంప్లాయ్ అండి. నేను సేల్స్ ఆఫీసరు ఖమ్మం ఎంప్లాయ్ని. మన తైవాన్ కంపెనీ అండి, స్వర్ణ వెరైటీ. ఈ కంపెనీ పేరు ఒక కుమార్ అండి. నేను నోని సీడు సేల్స్ ఆఫీసర్ అండి ఖమ్మం. తైవాన్ కంపెనీ. సో ఇది స్వర్ణ వెరైటీ. ఓకే, ఇక చెప్పు, అడుగు. ఇప్పుడు స్టాప్ చేసి మళ్ళీ అడుగుతాం. పేరు అని అడిగారు. మన పేరు మీ పేరండి? నా పేరు బుక్కే రామ్లాల్ అండి. మీకు ఇప్పుడు స్వర్ణ ఒక వెరైటీ తీసుకున్నారు కదా, ఎలా అనిపించదండి? నెంబర్ 1 కనిపించిందండి. మీకు కాపు ఎలా ఉందండి? తెగులు ఎలా ఉన్నాయి? కాపు దగ్గర కాపు, హైట్ కూడా మంచిగా హైట్ 5 ఫీట్ హైట్ వచ్చింది. దగ్గర కాపు, తెగుళ్ళు కూడా తట్టుకున్నది. ఇప్పుడు మీరు కూడా చూసినా కూడా తోట ఎట్లా ఉన్నదో మీరే చూడండి. ఇప్పుడు ఇవాళ మార్చి 8వ తారీఖు అండి. చూడండి పచ్చికాయలు, పండుకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఆల్రెడీ ఫస్ట్ ఒక కాపు తెంపుకున్నాం, ఇది రెండో దానికి. మొదటి కోతలో ఎంత వచ్చేదండి దిగుబడి? మా మొదటి కొత్తలో ఎకరానికి వచ్చేసి 15 క్వింటాలు అయిందండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది వచ్చండి? ఇప్పుడు మళ్ళీ సేమ్ అయితట్టు మళ్ళీ 15 ఎబో అవ్వచ్చండి. 15, 30 నుంచి 35 పైన వరకు వస్తుంది దిగుబడి. అంతేనండి. ఇప్పుడు రైతులు వేసుకోవచ్చు. ఇది నెంబర్ 1గా బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. కాన్ఫిడెన్స్ చెప్పండి. అసలు మార్కెట్లో మీరు మొదటిసారి అమ్మారు కదా, మొదటిసారి అమ్మినప్పుడు రేట్ ఎలా పడిందండి? నేను అమ్మి 6వ తారీఖు ఏమో అమ్మానండి. ఫిబ్రవరి 6వ తారీఖు అమ్మాను. 14,000 పోయిందండి. ఆ 14,100 జెండా ఉంటే 14,000 పోయిందండి. మీకు ఇది అంటే మనకు మందుల విషయంలో కానీ తెగుళ్ళ విషయంలో కానీ వేరే విత్తనంతో పాటు ఇది ఎలా ఉంది? వేరే విత్తనం పోల్చుకుంటే ఇది నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉంది. అసలు అన్నిట్లో ఫస్ట్ నెంబర్ 1 ఉన్నది. ఇప్పుడు దీనికి కూడా నేను మందు ఆపేసి దగ్గర 2 నెలలు అవుతుంది. అయినా కూడా ఇంత కాపు, ఫ్లవరింగ్ మంచిగా ఉంది, కాయలు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి నీళ్లు కూడా తక్కువ ఉందండి, మాకు నీళ్లు లేవు. అయినా కూడా ఈ పూతలు కాయలు వచ్చి మంచిగా బ్రహ్మాండం కాయలు అయినాయండి. తూకం కూడా పర్లేదండి, తూకం కూడా బాగానే వచ్చింది. బస్తా వచ్చేసి 45 వచ్చేసి అట్లా 45 నుంచి 48 దాకా అట్లా వచ్చింది. మేము ఇట్లా చూసుకొని తొక్కున్నామండి. 42 నుంచి 45 అట్లా తొక్కున్నాం. నెంబర్ 1 డ్రై కాయలు ఆల్రెడీ 14,000 పోయింది. జెండా పాట 14,100 ఉంది. మాది 14,000 రూపాయలకు పోయినాయి. ఓకే, రైతులకు మీరు ఎలా? ఇప్పుడు రైతులు ఒక్కొక్కరు రైతులు ఏమంటే ఇది ఫ్రాడ్ ఇది అనుకుంటారులే, కానీ మనం చెప్పుకుంటామండి. ఇది అయితే నెంబర్ 1. రైతులు వింటే మంచిగా ఉంటుంది. నెంబర్ 1 విత్తనం కావాలంటే మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. ఫోన్ నెంబరు 9000126181. కాల్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న వారు కావాలంటే వచ్చి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చి మా తోట చూసుకున్నా కూడా అంతే ఉంటుందండి. ఈ విత్తనం ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు? నేను ఖమ్మంలో పంతులు గారి దగ్గర సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకొచ్చామండి. ఓకే, మళ్ళీ ఇందాక ఫిబ్రవరి 8 మార్చి 8వ తారీఖు అండి. మీరు ఇప్పుడు వచ్చి చూసుకున్నా కూడా ఇంతే ఉంటుందని చెప్పి మార్చి 8వ తారీఖు అండి. మార్చి 8వ తారీఖు ఇప్పుడు ఎట్లా ఉంది తోట మీరు వచ్చి చూసుకున్నా కూడా అంతే ఉండదండి. ఏదో ఇతర ఎక్కడ తీసుకొచ్చారండి మీరు? మేము ఖమ్మం సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నాం. పంతులు గారి గాంధీ చౌక్, గాంధీ గంజ్ అని చెప్పు. గాంధీ గంజ్ అండి. సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ పంతులు గారు, గాంధీ గంజ్. అండి నేను నో న్యూస్ సీడ్ సేల్స్ ఆఫీసర్ అండి, ఖమ్మం డిస్టిక్. ఇక్కడ మన నో న్యూస్ సీడ్ వారి స్వర్ణ వెరైటీ అండి. మన రైతు దగ్గరికి వచ్చాము. ఇది పంగిడి గ్రామం. మన రామ్లాలు, ముఖ్య రామ్లాలు. ఒకసారి ఆయన మాటల్లో విందాము మన వెరైటీ గురించి. చెప్పండి, మీ రైతులకు చెప్పండి, భాషలో చెప్పండి. మా భాషలో చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే ఇప్పుడు మా లంబాడి భాషలో అట్లా చెప్పాలంటే గ్వార్ భాయ్కి రామ్ భయ్యా. ఏ అయితే స్వర్ణ ఇత్తనం యాన్ రచ మంచిగా గాలేవచ్చు. కుణుకో కథను అప్పుడు లంబడవాడే కేవలం కేలేవచ్చులే, కానీ కుణుకో కథ మోసాలే కొనలే, కానీ నెంబర్ 1 గాలేవచ్చు. ఇత్తనవి నవనీత అಳవాడే స్వర్ణ. మా వచ్చేసి సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ लीदो पंतुल गार के रचा और नंबर साई रचो गांचव क्या रचा और शॉप वो जान ले लो नंबर 1 रचा इतना వచ్చేసి మాత్రం ఎక్సలెంట్ గా గాలే వచ్చు. కుణుకో కాంకో కేర్ వాతే కొని కేర్ వచ్చు. మా రాజు మార్చి 8వ తారీఖు అన్న
నెంబర్ 1గా వాడి అయితే ఇది అబ్బ దేకోదాం పచ్చికాయలు ఎక్కువ ఉంచాయి ఆల్రెడీ ఎకదం తోడాలతో ఎకరమే 14.5 అయ్యి ఆల్రెడీ ఇది అబ్బ 14-15 క్వింటాల్ దానం వేయాలి సార్ యానచ్చ వాడి అయితే నెంబర్ 1 సార్. నీళ్ళు లేవు ఆయన అయితే దీనికి ఈయన కాయ కదా ప్రజెంట్గా ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ పానీ అయితే ఎక్కువ చేయని ఈయన కాయ ఆర్పుతోటి బాంద్రన్న జాడ మారు అయితే 2 నెలల క్రితం చూడదినాం ఆల్రెడీ అయినా వాడి అయితే ఇది ఈ టైంని ఈ స్టేజ్ని యాన్ సార్. నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9000126181 అంగిడి గ్రామం రఘునాథపాలెం మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్ ఎన్ని డౌట్ తో ఫోన్ కరా మాలంకర్లో ఎట్లా పోయి ఈ పచ్చికాయలు మొత్తం పోయిద్దా ఏందా అనేది ఇప్పుడు నడుస్తుంటేనే కొమ్మలు ఇరిగిపోతున్నాయి. ఏదో ఫస్ట్ కాపు కోషన్ ఎంత ఉంది కదా ఈ దెబ్బతో పంగిడి మొత్తం పడాలి. అడుగుతారు రామలాల్ ఎవరైనా మొన్న మా బాబాయ్ కొడుకు అడిగిండు ఆయన కూడా పెద్ద ఇదే ఏ ఇత్తనం అంటే స్వర్ణ మీ ఊరిది కూడా బాగానే కాసిందిగా అసలు అన్నాడు. ఎవరైంది మా ఊరే అసలు చూడరాదు షేడ్ గారు అసలు ఇది నేను అంత వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ చూసుకొని మళ్ళీ ప్యాక్ చేయించుకొని తెప్పించుకుంటా నేను అంత జాగ్రత్తగా ఉంటాను నేను. మన ఏంటంటే జనరేషన్ ఫెయిల్ కావద్దు అందుకనేసి ముందు తెప్పిస్తాం ముందు కరెక్ట్ ముందు నిన్న ఫోన్ చేసి మీ ఎస్టీ కానిటే తాళ సంఖ్య సార్ రమేష్ ఆయన పేరు తేజాబు ఎప్పుడొద్దు సేటు గారు అంటుందా నాకు ఫోటోలు పెట్టండి సేటు గారు తేజాబు ఎప్పుడొద్దు ఇత్తనాలు చెప్పండి డబ్బులు కట్టమంటే కడతా అంటున్నాను. తీసుకోవచ్చు అసలు అడుగు తీసుకోవచ్చు. నీకు వచ్చే సంవత్సరం ఇంకొక ఇత్తనం ఇస్తాం డబుల్ లైన్ అని ఈ టైంలో చూడండి ఫిబ్రవరిలో చూసింది. ఏదైనా నీళ్లు ఉంటేనే ఏదైనా నీళ్ళు ఉంటేనే చేయగలం. నీళ్లు ఉండాలి. ఫస్ట్ కటింగ్ 27 క్వింటాలు దిగింది అంటే పచ్చికాయ ఎంత మొత్తం ఎండుకాయ అమ్మింది ఇది ఎండుకాయ ఎంత అయింది ఇది 13. నమస్తే అండి, నేను నో న్యూస్ సీడు సేల్స్ ఆఫీసర్ అండి మన ఖమ్మం డిస్టిక్. నా పేరు కుమారు. మన వెరైటీ ఇప్పుడు మన రైతు లక్ష్మణ్ గారితో ఒకసారి అడుగుదాము స్వర్ణ అనే ఒక విత్తనం ఎలా ఉంది తెలుసుకుందాము. చెప్పండి లక్ష్మణ్ గారు ఎలా ఉంది మీకు స్వర్ణ అనే విత్తనం చెప్పండి. మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి, మాది పంగిడి రఘునాథపాలెం మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఈ స్వర్ణ గతేడాది నుంచి ఒక 3-4 సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఈ సీడ్ అయితే బాగానే ఉంది. ఇంతకుముందు ఈ మైకో తేజ కానీ 2 కానీ వేసినా కానీ అవి అంతగా దిగుబడి రావట్లే కానీ ఈ సీడ్ అయితే మంచిగా ఉంది. మందు కొట్టకపోయినా కొంచెం ట్రిప్స్ తట్టుకుంటుంది. చాలా మంచిగా ఉంది ఈ సీడ్ అయితే. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఫస్ట్ కాపు కోపిస్తే ఒక 13 క్వింటలు వెళ్ళినాయి. ఇప్పుడు నెక్స్ట్ కోపిస్తే మళ్ళీ 13-14 వెళ్తుందని అనుకుంటున్నాం. కానీ కాయలు బాగానే ఉంది, బారు మంచిగానే ఉంది, కాయలు వెయిట్ బాగానే వస్తుంది. కానీ ఈ సీడ్ అయితే నెంబర్ 1 ఉంది. దీనివల్ల ఎవరైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఈ సీడ్ అయితే మా ఊళ్ళో చాలామంది వేశారు, వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. మళ్ళీ ఆ ప్యాకెట్లు ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్ చేద్దామని చాలామంది నాకు చెప్తూనే ఉన్నారు. సీడ్ అయితే నెంబర్ 1 ఉంది. ఈ సీడ్ తీసుకొచ్చిన ఖమ్మం సాయి లక్ష్మణ్ ఎంటర్ప్రైజెస్. ఓకే కానీ మన చెప్పు నువ్వే చెప్పేసి నేను 13 క్వింటాల్ అనేది ఇది ఒక 20 అర్ధ ఎకరంలో అండి. ఇది చేను వచ్చేసి ఒక 25 గుంటలు ఉంటుంది. 25 గుంటల్లోనే ఫస్ట్ 13 క్వింటలు అయినాయండి. నెక్స్ట్ కూడా 13 నుంచి 14 క్వింటల్ సింపుల్గా వెళ్తుంది ఈ చేనులో. కానీ ఇరగా కాసినాయి కాయలు అయితే నెంబర్ 1 బారు ఉంది, పొడుగు ఉంది, మంచిగా దేనికైనా ట్రిప్స్కైనా తట్టుకుంటుంది, బాగుంది. తాళైతే అంతగా లేదన్న, మంచిగా ఉంది. తాళగీలు ఇప్పుడు మీరు కనబడుతూనే ఉందిగా, తాళైతే అంతగా లేదు. మార్కెట్కి తీసుకెళ్లారు కదా మీరు, 13 క్వింటాల్ అయిందన్నారు. ఎలా పడింది రేట్? ఎలా పడింది రేట్? దీనికే మంచిగా పడింది. ఇది మన జెండా పాట పడింది. జెండా పాట పడింది. ఓకే, మీరు తీసుకెళ్ళిన రోజు ఎంత ఉంది జెండా పాట? మీకు పడింది ఎంత? నేను తీసుకెళ్ళిన రోజు 14,000 ఉంది. నాది 14,000 పడింది. 14,000 పడింది అంటే ఒక 100 రూపాయలు అంతే. 100 రూపాయలు డిఫరెన్స్. ఓకే, తాలుగాయ అంతగా ఏం లేదండి. లేదు. ఓకే, అప్పుడు రాశి మీద వస్తుంది చూసినా ఆగబడేది. ఓకే, రైతులు ఇప్పుడు అందరూ ఇది వేసుకోవచ్చు అంటారా? నెంబర్ 1 సూపర్ ఉందన్న, వేసుకోవచ్చు.
కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు దీనికి. అంతగా పెద్దగా ట్రిప్స్ రావట్లే, ఏం రావట్లే. గుబ్బకి గిబ్బకి బాగా తట్టుకుంటుంది, కాయ బారుంది. అయితే నాకైతే బెనిఫిట్ మస్తు ఉంది. పెట్టుబడి విషయంలో మీకు ఎలా వచ్చింది? పెట్టుబడి ఎక్కువైందా తక్కువైందా? పెట్టుబడి ఎక్కువ ఏం తలగలే. వేరే వేరే విత్తనానికి అక్కడ ఇంకో తోట ఉంది, దానికి ఎక్కువ తలిగింది, కానీ దీని అంతగా తలగలే, మంచిగానే ఉంది. పెట్టుబడి కూడా తక్కువ, చాలా తక్కువ. చాలా పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. నాది ఫస్ట్ నేను వేసినప్పుడే నన్ను చూసి చాలా మంది వేసుకున్నారు ఇంకా మా ఊళ్ళో. ఓకే. నన్ను చూసి నేను ఫస్ట్లో వేసిన, ఇది ఏసిడి అని చెప్తే నేను చెప్పేసిన వాళ్ళకు, సరే మేము కూడా వేస్తామని ఈ సంవత్సరం చాలా మంది వేశారు. ఆ వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పారు. నెక్స్ట్ సారి కూడా ఇప్పుడు వాళ్ళు మీ ఊర్లో ఇచ్చిన వాళ్ళందరికీ ఎకరానికి వచ్చేసి ఒక 30 క్వింటాలు అయితే వస్తుందా దిగుబడి? వస్తుందన్న, సింపుల్గా వచ్చింది. ఓకే. ఈ సీడ్కి మట్టుకునే వచ్చింది, వేరే రాలే. వేరే సీడ్ రాలేదు. వేరే సీడ్ రాలే. ఓకే. ఈ సీడ్ మట్టుకునే వచ్చింది. చూడండి, ఈరోజు మార్చి 8వ తారీఖు. ఇప్పటికి కూడా కాయ చూడండి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది చూడండి. స్వర్ణ అనే ఒక వెరైటీ అండి, మనకు నో న్యూ సీడ్ వారిది. చాలా మంచి విత్తనం అండి. సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే స్వర్ణ అనే విత్తనం అండి వేసుకోండి, మీకు రైతులందరికీ అందుబాటులో ఉంటానండి. మీకు ఏదన్నా స్వర్ణ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఇది చెప్తాను. మన సాయి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఉంది కండి, గందిగంజ్లో, అక్కడే అండి. కట్ చేస్తాం ఆఫీస్. మాట్లాడము ఏమన్నా ఉంటే ఓకేనా? రోడ్డు పై వస్తుంది బండి వెళ్ళని వెనక మోపు గట్టిగా ఉండాలి. ఎవరికైనా ఫోన్ తరగతి ఇలా కొంచెం ఇది కూడా అక్కడ పెట్టి బోర్డు పిండి 4 రకాల తోటలు తీయాలి. ఇప్పుడు ఎవరిలో బాగుందన్నా లేకుండా అగో ఇక్కడ కారుది సంజయరావు, కారుది కళ్ళమైన పంట పండించి కారు కొనండి అని చెప్పాలి మనం. కారుది కారు కింద పెడతాం, మీరే తీసుకోండి. ఇక మీ మిరపకాయలు మాకు ఇవ్వండి. మిరపకాయలు తీసుకోండి. కూలీలక కారు ఇచ్చేది. నో న్యూ సీడు. నమస్తే అండి రైతు సోదరులందరికీ. ఈ నో న్యూ సీడు తైవాన్ కంపెనీ అండి మనది. నేను సేల్స్ ఆఫీసర్ అండి, ఖమ్మం డిస్టిక్. నా పేరు కుమారు. ఇప్పుడు మన పంగిడి గ్రామం వచ్చానండి. ఇప్పుడు మన ఇది ఫీమేల్ మన రైతు ఒకసారి చెప్తే మన పంగిడికి వచ్చామండి. ఇక్కడ పంగిడి గ్రామంలో ఇప్పుడు మన రైతు ఉన్నారు, రైతు మాటల్లో విందాము. చెప్పండి అమ్మా, ఎలా ఉంది అసలు స్వర్ణ అనే విత్తనం ఎలా ఉంది మీకు? మంచిగానే ఉంది, మంచిగానే కాసేసాడు గారు. మరి వేసుకోండి, మీరు వేసుకోవాలి. మంచిగానే 4 ఎకరాలు వేసిన స్వర్ణ మంచిగా వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులు వేశారు ముగ్గురు కొడుకులకి ఎంత వచ్చేది ఎకరానికి దిగుబడి చెప్పండి? ఫస్ట్ కోతలు ఎంత వచ్చేది? ఇప్పుడు చేను మీద ఎంత ఉన్నది? ఫస్ట్ 50 క్వింటాలు అయింది. ఫస్ట్ 50 క్వింటాలు అయింది. ఎన్ని ఎకరాల్లో? 4 ఎకరాల్లో. 4 ఎకరాల్లో 50 క్వింటాలు అయింది. ఒక క్వింటల్ పండింది మా కొడుకు, పెద్ద కొడుకుది. ఇప్పుడు స్వర్ణ ఇత్తనం ఇప్పుడు రెండోసారి ఎంత వెళ్తాను అనుకుంటున్నారు? మళ్ళీ 50 వెళ్తుంది. ఇప్పుడు రైతులకు మీరు ఏమంటున్నారు, వేసుకోవచ్చా ఇది ఇత్తనం పెట్టుకోవచ్చు? మంచిగా పడుతుంది, వేసుకోవాలి. కాయ ఎలా ఉంది? కలర్ కానీ కలర్ ఉంది, మంచిగా. తాలు ఏమన్నా ఎక్కువ ఏం లేదు, తాలు ఏం లేదు, మంచిగా ఉంది, మంచిగా ఉంది. మా ఫస్ట్ మీరు మార్కెట్ లో అమ్మారు కదా, అమ్మినాం. ఎలా పడింది రేటు? ఇప్పుడు 14,000 జెండాపాట పడింది అని చెప్పేది. 14,000 కొంది, 14,000 అయిందండి. చెప్పు అంటే జెండాపాట 14,000 పోయింది. స్వర్ణ ఇత్తనం 3 ఎకరాలకి 50 క్వింటల్ వెళ్ళింది ఫస్ట్. మళ్ళా ఇంకో 50 క్వింటల్ వెళ్తుంది 3 ఎకరాల. మంచిగా ఉంది, వేసుకోవాలి అందరూ రైతులు.